అనుమతులు లేకుండా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తీసుకున్న ప్లాన్కు నిర్మాణం జరుగుతున్న తీరుకు పొంతన ఉండటం లేదు. తనిఖీ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు అనుమతులే లేని లేఅవుట్లకు నిర్మాణాలకు అంతు లేకుండా పోతోంది. కాసులకు కకృతిపడి ఎడాపెడా అనుమతులు ఇచ్చిన వాళ్ల మీద, వాళ్ళ అనుమతి పొంది సరైన నిర్మాణాలు చేపట్టని వాళ్ల మీద నిఘా లేకపోవడంతో ఉల్లంఘన కొనసాగుతోంది. దీనివలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అనకాపల్లి జిల్లాలో జిల్లా పంచాయతీ శాఖ అధికారులు అధిక శాతం ఘోరంగా విఫలమయ్యారు. నిద్రపోయే వాళ్లను లేపగలం తప్ప నిద్ర నటిస్తూ ఉన్న వాళ్లను లేపలేమన్న మాట నిజం చేస్తూ నిద్ర నటిస్తున్నారు. అనుమతి పొందిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవటం లేదు. మేజర్ పంచాయతీల ఈవోలు, పంచాయతీల కార్యదర్శులు ఉద్దేశపూర్వకంగానే అక్రమ నిర్మాణాలకు అండదండలందిస్తున్నారనే విమర్శలున్నాయి. సామాన్యుల విషయంలో పట్టుబట్టి వివరాలు అడిగి అనుమతులు ఆలస్యం చేసే అధికారులు డబ్బున్న వాళ్ల విషయంలో మరోలా ప్రవర్తిస్తారని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్రమ లేఅవుట్ల మీద నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు విపరీతంగా లేసిపోతూ ఉన్నాయి. అలాగే నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు వాళ్ళకి నోటీసులు ఇవ్వట్లేదు. నిర్మాణాలు జరుగుతున్నా నోటీసులు తూతూ మంత్రంగా ఇచ్చి సామాన్యుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాడికి 1000 సంబంధించిన అన్నీ చెప్తుంటున్నారు ఈ అధికారులు. కానీ ఒక ధనికుడు ఆ ఇంటి నిర్మాణం జరుగుతున్నా లేదంటే లేఅవుట్లు వేసుకుంటున్నా సరే వాళ్ళ జోలికి పోకపోవడం చాలా బాధాకర విషయం. ఇక్కడ అన్యాయానికి గురవుతున్న ప్రజలు వేలాది మంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెడుతున్నా సరే అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణాలు చేస్తున్న వారిని లేదా కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులపై తక్షణమే విచారణ జరిపించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సంఘాల నుంచి జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకున్న సందర్భం ఒక్కటీ లేదని, అడిగినా సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శులు మొదలు పై స్థాయి దాకా అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఆధారపడి 27 గ్రామాలు ఉన్నాయి. ఈ 27 గ్రామాల్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. గృహ నిర్మాణాలు ఎలా అప్రూవల్ చేస్తున్నారు, ఏ విధంగా అప్రూవల్ చేస్తున్నారు, వాళ్ళకి వాటర్ పోయే చాయిస్ ఉందా లేదా, మురుకాలలో నీళ్ళు పోయే చాయిస్ ఉందా లేదా, రోడ్లు ఉన్నాయా లేదా, ఎన్ని అంతస్తులకి భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు, ఎన్ని కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారని చెప్పి ఈ 27 గ్రామాల్లో ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఎవరు కూడా తనిఖీకి పోవటం లేదు. వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఒకటి, కడుతున్న బిల్డింగ్లు ఒకటి. మరి ఇలా చేస్తే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా గండి కొడుతున్నట్టుగా తెలుస్తుంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని కొత్తూరు పంచాయతీలో తీసుకున్న ప్లాన్లకు విరుద్ధంగా జాతీయ రహదారి పక్కన 2 బిల్డింగ్లు అదనపు అంతస్తు కడుతున్నట్టు అనేక ఫిర్యాదులు వెళ్లినా చర్య తీసుకోకపోవటాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెడితే తప్ప ఇలాంటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వాళ్ల మీద చర్యలు తీసుకోవటం కుదరదని అనకాపల్లి జిల్లాలోని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.